ప్రజల సంతృప్తే కూటమి ప్రభుత్వానికి గీటురాయని ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ఆయన ఈ ఉదయం ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 10వ వార్డులో రజకుల వీధికి వెళ్లి రజకుల ఇళ్లలో బట్టలు ఇస్త్రీ చేసి ఎన్నికల ప్రచారాన్ని గుర్తుకు తెచ్చారు. స్థానిక సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. కొందరికి వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు. తమ కూటమి ప్రభుత్వం నిత్యం పేదల సేవలోనే తరిస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 10వ డివిజన్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి అర్హులకు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన సంక్షేమం అని అన్నారు. రాజనగరం నియోజకవర్గంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘస్వరూప్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజనగరం ఎంపీడీఓ ఝాన్సీ, డిఆర్డీఏ పీడీ, ఇతర అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కొవ్వూరు పోలీసులు 112 కాల్కు సత్వరం స్పందించి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుణ్ణి కాపాడారు. ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న రాజమహేంద్రవరం మోరంపూడికి చెందిన నర్వా విశ్వతేజ అనే 20 ఏళ్ల యువకుడు ఆర్థిక సమస్యలతో తన స్నేహితుడు హర్షకు గోదావరిలో దూకుతున్నట్లు వీడియో సందేశం పంపి గోదావరిలో దూకేశాడు. ఈ విషయం తెలుసుకున్న మరో స్నేహితుడు నక్కా శ్రీనివాస్ వెంటనే 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. కొవ్వూరు సిఐ విశ్వం వెంటనే తన సిబ్బందితో అక్కడికి చేరుకుని ఈతగాళ్లను గోదావరిలోకి దింపి విశ్వతేజను కాపాడేలా చర్యలు తీసుకున్నారు. గోదావరి నుంచి అతన్ని బయటకు తీసి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. కొవ్వూరు పోలీసుల సత్వర స్పందనను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ అభినందించారు. సామాజిక అంశాలపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీకి మంచి స్పందన లభించింది. సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్, ఉమెన్ చిల్డ్రన్, రోడ్ సేఫ్టీ అనే 4 విభాగాల్లో పోటీలు నిర్వహించగా 93 షార్ట్ ఫిల్ములు పోటీకి వచ్చాయి. మొత్తం 93 షార్ట్ ఫిల్ములకు గాను 27 చిత్రాలు తుది పోటీకి ఎంపికయ్యాయి. వాటిలో 12 చిత్రాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. విజేతలకు మొదటి బహుమతిగా 10,000, ద్వితీయ బహుమతిగా 5,000, మూడో బహుమతిగా 3,000 చొప్పున నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ డి నరసింహ కిషోర్ విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేశారు. పోటీలో పాల్గొన్న వారికి జ్ఞాపికలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ వీడియో ద్వారా ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే తాను జిల్లా ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నానని గంధం సునీత గుర్తు చేశారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో జరిగిన రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రమాదరహితంగా బస్సులు నడిపిన 15 మంది ఆర్టీసీ డ్రైవర్లకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని సత్కరించారు. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే క్రమంలో డ్రైవర్లు ఎల్లప్పుడూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని గంధం సునీత పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్టీసీ ఎర్ర బస్సుతో విడదీయలేని అనేక మధురమైన జ్ఞాపకాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత ఎంతో గొప్పదని తెలిపారు. 5, 10, 15, 20, 25 సంవత్సరాల పాటు ఎలాంటి ప్రమాదాలు లేకుండా విధులు నిర్వర్తిస్తూ డ్రైవర్లు చూపుతున్న క్రమశిక్షణ, నిబద్ధత అభినందనీయమన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఉన్నత స్థాయికి చేరుకున్న ఎందరో ఉన్నారని, వారిలో తాను కూడా ఒకరినని పేర్కొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్టీసీ బస్సు ప్రయాణం తన జీవితంలో ఒక తీపి అనుభూతిగా నిలిచిందని, డ్రైవర్లతో తనకు గల అనుబంధాన్ని సందర్భంగా గుర్తు చేశారు. జిల్లా ప్రజా రవాణా అధికారి వైవి మూర్తి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామ్ నారాయణ్, డిపో మేనేజర్ మాధవ్, డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజలు, అధికారులకు మధ్య బీజేపీ అనుసంధానంగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, విజ్ఞాపనలు స్వీకరించారు. రాజమహేంద్రవరం పరిసర గ్రామాలతో పాటు రాజానగరం, నిడదవోలు నుంచి కూడా ప్రజలు హాజరై విజ్ఞాపనలు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, జనతా భారతి కన్వీనర్ కృష్ణం రాజు, కో కన్వీనర్ బండి సత్యనారాయణ, జిల్లా పదాధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.